శరత్ గారు సార్ ఒక విషయం చెప్పాలి భరత్, రెండు అంశాలు మీరు రేజ్ చేస్తున్నారు. ఒకటేమి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్ట్ చేయాలని అన్నారు. అది న్యాయ సూత్రాలకు విరుద్ధం భరత్. ఎందుకంటే మరి ఈడీలో ఎందుకు చేశారు? ఈడీ మనీ లాండరింగ్ అటు పిఎంఎల్ఏ ఎందుకు చేశారు? ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను. జస్ట్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్ని సందర్భాలలో మాత్రమే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ను సోషియో ఎకనామిక్ అఫెన్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రైడ్ బర్నింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ 7 years లో ఒకవేళ ఎవరైనా బ్రైడ్ గనక చనిపోతే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ది హస్బెండ్ టు ప్రూవ్ దట్ షీ హెస్ డైడ్ ఎ న్యాచురల్ డెత్, షీ ఈజ్ నాట్ అని ఒక అంటే సోషియో ఎకనామిక్ కాన్సెప్ట్స్ లో ఉంటారట. పిఎంఎల్ఏ అనేది ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ డీలింగ్ విత్ ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. అంతేగాని ప్రతి ఆర్డినరీ అఫెన్స్ లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ విల్ బి షిఫ్టెడ్ ఆన్ ది అక్యూజ్డ్ అంటే సర్వనాశనానికి ఆర్డినరీ అఫెన్స్ అనట్లేదు. ఇప్పుడు వినండి దయచేసి, అనట్లేదు నేను ఆర్డినరీ ఏసీబీ కేసులు అనట్లేదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఒక్క నిమిషం, 100 కోట్లు ఒక్కళ్ళే సంపాదిస్తే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. భరత్, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. యాక్చువల్లీ ఐఏసీబీ కేసులలో ఎందుకు సర్వనాశనం అయితే అంటే వాళ్ళు ఈ డిస్ప్రపోర్షనేట్ ఎసెట్ కేసెట్స్ ని మా వాళ్ళు ఎట్లా ఫార్ములేట్ చేస్తారంటే మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ట్రాప్ అయ్యే వరకు అంటే మీరు కేసు పట్టే వరకు ఉన్న ఆదాయాన్ని కౌంట్ చేస్తారు. ఎవడన్నా ఏ రోజున ఉద్యోగంలో చేరితే గా రోజు అవినీతికి పాల్పడతాడండి. అసలు ఎంత లోపభూయిష్టంగా ఉండదు. నేను చాలా సార్లు తిట్టేవాడిని మా ఆఫీసర్లో, నీకు బుద్ధి ఉందా అసలు ఇట్లాంటి కేసులు ఎందుకు తీసుకువస్తారయ్యా? నిన్న చాలా కేసుల్ని ఐ యూస్ టు అడ్వైజ్ ఫర్ డ్రాపింగ్ ఆఫ్ ద పెద్దవే కదా. ఇప్పుడు తిమింగలాలే కదా పట్టుకునే ఆకులు రాజే వినండి భరత్, నా మాట వినండి. మీరు మురళీధర్ రావు వాడు వీడు అంటే ఈ మాట నేను ఎప్పుడు చెప్పిన భరత్, రిజైన్ చేసి బయటికి వచ్చిన తర్వాతనే చెప్పినాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ అ బిగ్ బోగస్, ఇది ఇట్లా జరిగింది, ఇది రకంగా జరిగిందన్న కదా. ఇంకా చాలా మంది ఉన్నారు భరత్, చాలా అందుకని చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళను పట్టుకునే ఇంకోటి క్యాస్ట్ ఫీలింగ్ ఎంత ఉంటుందో తెలుసా ఈ ఆఫీసర్ల వ్యవహారాలలో? మై గాడ్, అసలు మనము ఇక క్యాస్ట్ ప్లేస్ ఏ వెరీ పివోటల్ రోల్ అబ్బా. ఇప్పుడు నేను ఒక మాట భరత్, ఒక 3-4 అడ్వైజర్లు ఉంటారు కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ కి. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత 2 లక్షల జీతానికి పనిచేశారు కదా. వాడు ఎక్కడ ఏ డాట్ల మీద సిగ్నేచర్ పెట్టుంటే ఆ డాట్ల మీద సిగ్నేచర్ పెట్టినారు సార్. మీరు నమ్మరు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి తర్వాత అంటే గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఆ ఎదవాళ్ళు చెప్తారు. నేను అప్పుడే తిట్టేవాడిని, మీకు సిగ్గు మానం ఉందా, మీకు క్యారెక్టర్ ఉందా, మీరు 2 లక్షలకు అమ్ముకుంటున్నారా మీ వ్యక్తిత్వాన్ని? అసలు వాళ్ళు దే ప్లేడ్ విత్ ది పబ్లిక్ ట్రస్ట్ ఇన్ సచ్ ఎ వే. నేను అంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి రిటైర్మెంట్ అయితే ఆఫీసర్ కి చచ్చినా గానీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి సార్. భారతదేశంలో గొప్ప గొప్ప ఆఫీసర్లు ఉన్నారు, డిపార్ట్మెంట్ లో బై సీనియారిటీ వచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వీడు లేకుంటే ఇక వ్యవస్థే నడవదు అనేలాగా మురళీధర్ రావు తీసుకొని వచ్చి పెట్టారు. ఐ అపోజ్ ఇట్. ఐ డి నాట్ లైక్ ఆల్ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు దయచేసి. నేను చెప్తాను వినండి. ఇప్పుడు మన శాంతి కుమారి గారు ఒక యుఓ నోట్ తీసుకొచ్చినారు. ఏమని? డిపార్ట్మెంట్లలో ఎంత మంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళందరినీ డిస్పెన్స్ విత్ చేయండి అని అన్నారు. ఆమె రిటైర్మెంట్ కాకముందు మర్రి చెన్నారెడ్డి మానవ వర్ల దానికి ఆమెనే సీట్ తయారు చేసుకొని పోయి అక్కడ పోయి కూర్చున్నది. నోట్ ఇచ్చిన ఆమెనే పోయి ఆ ఉద్యోగంలో కూర్చుందండి రిటైర్మెంట్ తర్వాత. ఇప్పుడు రామకృష్ణారావు ఉన్నాడు చీఫ్ సెక్రటరీ, ఈయన ఆల్రెడీ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఇంకా నేను రిటైర్మెంట్ కాగానే అక్కడ పోయి ఉంటా అని అన్నాడు. నేను అడుగుతున్నాను, రామకృష్ణారావు గారికి తెలియదా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇరిగేషన్ అంటే ఇర్రెగ్యులారిటీస్ గురించి, కరప్షన్ గురించి తెలియదా? వై హీ హెస్ బీన్ మేడ్ చీఫ్ సెక్రటరీ? ఏమండి, చాలా విషయాలు మాట్లాడాలి, గట్టిగా మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ గారి మీద ఏం అలిగేషన్స్ లేవు కదా అట్లా. ఎందుకు సార్? మీరు ఛాన్స్ ఇవ్వండి సార్, చూపెడతారు అన్ని బయటికి తీసుకెళ్ళి. పొట్ట విప్పి చూడ పురుగులు ఉండవు అంతే. మనం పొట్ట విప్పట్లేదు కాబట్టి పురుగులు కనబడట్లేదు అంతే. ప్రతి రామకృష్ణారావు మీద అయితే అటువంటి అలిగేషన్స్ అయితే అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఇటువంటి అలిగేషన్స్ అయితే లేవు అని ఒకసారి రేడ్ చేద్దామా? ఒకసారి రేడ్ చేసి చూద్దాం ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా లేదా అని చేసి చూద్దామా? ఆర్ యూ రెడీ ఫర్ దాట్? రైట్ అంటే మీరు నేను కాదు చేయాల్సింది ఏసీబీ లేకపోతే వాళ్ళు కదా.
సార్ మీకు తెలియదు సార్, మీకు విషయం నా స్ట్రిక్ట్ గా ఉంటే అమ్మో ఈ శరత్ కుమార్ కుక్క వీడు తినడు తిననీయడు అని ఒక బ్రాండ్ వేసినారు సార్ నా మీద. మీకు చెప్పారు నవ్వరు. అచ్చా. ఎట్లుంటుంది తెలుసా, ఆనెస్ట్ ఆఫీసర్ ఎవడన్నా ఉంటే వాడిని సర్వనాశనం చేశారు. రెండోది సార్, నేను ఎక్కడ బెయిల్ స్కామ్ కేసు చేసిన సార్, నేను ఐదర్ అడ్వకేట్ గా ప్రైవేట్ అడ్వకేట్ గా జడ్జిలు పోయి గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ కేసులో ఈ దస్పల్లా హోటల్లో పోయి ఇగో మేము మీకు బెయిల్ ఇస్తాం, మీరు నాకు ఎన్ని డబ్బులు ఇస్తారు, కోట్లతోనే లెక్కలు పెట్టినారు తెలుసా. నేను ఆ కేసులో ఒక పిటిషన్ వేసినాను, ఏమని దస్పల్లా మన హోటల్ యొక్క కాల్ రికార్డ్స్ అది తీసుకువద్దాం, అది సీసీటీవీ ఫుటేజ్ తీసుకువచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం వేస్తే ఆ పిటిషన్ ను డిస్మిస్ చేయించడానికి బాబోయ్ ఎంత కృషి చేసినారంటే అంత కృషి చేసినారు. ఓకే. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జ్యుడిషియల్ కరప్షన్ గురించి ఇంకా చాలా చెప్పాలి సార్. మీరు అనుకుంటున్నారు ఏదో ఇక్కడ నేను అన్నాను honest ఇంతకుముందు గా జయప్రకాష్ నారాయణ గారితో అన్నాను కానీ ఆయన విభేదించారు. మంచి జ్యుడిషియరీ సార్ నా మాట ఏంటారా, ఇప్పుడు లోకాయుక్త పేరు చెప్పలేదు ఆయన కానీ జస్టిస్ వై భాస్కర్ రావు అనే అతన్ని కర్ణాటక హైకోర్టు లోకాయుక్తగా చేసిన తర్వాత ఆయన కొడుకు అశ్విన్ రావు చేసినటువంటి అవమానకరమైన పనులతోని ఆయన రాజీనామా చేసి రావాల్సి వచ్చింది తెలుసా మీకు. ఓకే. అంటే చూడండి, ఇప్పుడు అందరు పాపరోళ్లే ఇక్కడ రామకృష్ణ హెగ్డే ఆ లోకాయుక్త తీసుకొచ్చిన ఆయన పాపనే. ఆయన తర్వాత ఏవైతే జస్టిస్ సంతోష్ హెగ్డే అనే అతన్ని లోకాయుక్తగా తీసుకొచ్చాడు. అతను చాలా స్ట్రిక్ట్ గా వ్యవహారాలను నడిపినాడు. ఆ తర్వాత వై భాస్కర్ రావు వచ్చాడు, మొత్తం సిస్టమ్ అంతా పొందబెట్టి పారేసినాడు. విన్నారా? ఇక్కడ మనదెందుకు, మన తెలంగాణలో లోకాయుక్త ఏందండి, రిటైర్మెంట్ కంటే 5 రోజుల ముందు ఒక ఎట్లాంటి తెలుసా, ఒక ప్రభుత్వ తెలంగాణ భూమిని ఆంధ్రప్రదేశ్ గురించి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచి లేండి లోకాయుక్త. మరి సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఒక వ్యక్తి లేకుంటే వ్యవస్థ నడవదా సార్? ఈ భారతదేశంలో కూడా అంటే అధికారులు ఎవ్వరు లేరా? నేను అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా మనీ లాండరింగ్ యాక్ట్ లాగా? నేను సాధారణ కరప్షన్ అట్లేదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అట్లీస్ట్ మార్కెట్ వాల్యూ గనక 30 కోట్ల ఒక 40-50 కోట్ల పైన ఉంటే వాటిని ఈడీ లాగా ఎందుకు చేయకూడదు అన్ని అనట్లేదు. 50 లక్షల కోటి రూపాయలు అనట్లేదు. ఎందుకంటే ఒక్క విషయం సార్, భార్యకి ఎన్నడో వాళ్ళ తల్లిదండ్రులు ఒక 40 సంవత్సరాల క్రితం 2 ఎకరాల భూమి మా ఊర్లో ఇస్తే అది ఇప్పుడు ఎంత పెరిగింది సార్ దాని రేటు? అది పెరిగి ఉండొచ్చు. నేను అందుకనే 50 కోట్ల పైన అంటారా, గదాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాడండి. నేను అనేది 50 కోట్ల పైన అంటారు, అందుకని 50 కోట్ల పైన అంటారా. సార్ ఇప్పుడు వాళ్ళ పక్క పొంటి, వాళ్ళ భూమి పక్క పొంటి ఒక రోడ్డు పోతే అది కోట్ల వస్తది. అది ఎలా చూపించాలి? 50 కోట్ల పైన అంటారు కదా. అది హైదరాబాద్ వేరు కదా. ఎక్కడైనా హైదరాబాద్ అయినా, కరీంనగర్ అయినా, నిజామాబాద్ అయినా చెప్పాలి కదా, వెల్లడించాలి కదా. ప్రతి సంవత్సరం జనవరి 15th డిక్లేర్ చేయాలి కదా. భరత్ గారు మొన్న జస్టిస్ ఇతను ఎవరు ఇంతకు ముందు రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిస్ గారు జడ్జుల ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలను ఇంటర్నెట్ లో పెట్టినాడు, పబ్లిక్ డొమైన్ లో పెట్టినాడు. మాకు రూల్ ప్రకారం ఏంటంటే జడ్జెస్ షుడ్ ఆల్సో సబ్మిట్ దేర్ యాన్యువల్ రిపోర్ట్స్ ఎవ్రీ ఇయర్. వాళ్ళు కూడా పర్మిషన్లు తీసుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో, జ్యుడిషియల్ కరప్షన్ వల్ల కూడా వ్యవస్థ సర్వనాశనం అయింది. మనం వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దాట్. దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన సందేహం వల్లదు, ఎందెందు వెతికినా ఉంది, దానిలో ఏం లేదు. బట్ ఎక్కడో దగ్గర స్టాప్ జరగాలంట. నేనేమంటా అంటే, మీరు ఇప్పుడు అన్నారు కదా ఆయన అంటే రోడ్డు వేస్తే ధర పెరుగుద్ది, ప్రతి సంవత్సరం డిక్లేర్ చేయాలి కదా ఉద్యోగి జనవరి 15th. అమ్మినప్పుడే చేస్తారు అది, ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీ. ఇప్పుడు ఆస్తులు పాత కొన్న ఆస్తిని చూపించడానికి లేదు, అమ్మినప్పుడే చూపించాలి. ఫస్ట్ గా అప్పుడు కొన్నప్పుడు వేరు, అమ్మినప్పుడు వేరు. పాతది ఎప్పుడు 20 సంవత్సరాలు తీసుకురండి, ప్రతి సంవత్సరం ఉద్యోగి ఆస్తులు వెల్లడించాలని చెప్పి. సార్ ఎవరు ఇవ్వకపోతే ఇవ్వని వాళ్ళు ఇటు దొరికినప్పుడు అవుతారు. మనోహరరావు గారు చెప్పాలి. మనోహరరావు గారు మనోహర్ అన్నది కరప్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి కాదు కాబట్టి ఇచ్చారు. ఈ కొన్ని కరప్షన్ డిపార్ట్మెంట్ లో మనోహరరావు గారు చెప్పండి. జగదీష్ భాయ్, నేను పనిచేసిన